హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 53rd వీడియో వచ్చేసి యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో ఈ వీడియోలో మనము యాంగిల్ ఆఫ్ రిపోజ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము యాంగిల్ ఆఫ్ రిపోజ్ యొక్క డెఫినేషన్ని చూద్దాము. సో డెఫినేషన్లో ఏమంటుందంటే, it is the minimum angle made by the inclined plane with horizontal at which the body is about to or just moves. అంటే ఏమంటుండు, ఇట్ ఈస్ ద మినిమమ్ యాంగిల్ మేడ్ బై ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మినిమం యాంగిల్ ఎంత ఉంటే బాడీ అనేది, మళ్ళీ మినిమం యాంగిల్ దేనితో ఉండాలి? హారిజాంటల్ తోటి. సో ఆ ఇంక్లైన్డ్ మినిమం యాంగిల్ హారిజాంటల్ తోటి ఎంత ఉంటే బాడీ అనేది మూవ్ అవుతుంది అనేది యాంగిల్ ఆఫ్ రిపోజ్. అంటే ఏ యాంగిల్ ఉన్నప్పుడు బాడీ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద. సో వాట్ ఈస్ ద మినిమం యాంగిల్ టు విచ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఈస్ ఇంక్లైన్డ్ విత్ ద హారిజాంటల్. సో అర్థమైందా? అంటే ఈ టీటా వాల్యూ ఎంత ఉంటే బాడీ అనేది జస్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నుంచి. అర్థమైందా? సో ఇట్ ఈస్ ద మినిమం యాంగిల్ మేడ్ బై ద ఇంక్లైన్డ్ ప్లేన్. అంటే ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ చేసి మినిమం యాంగిల్ ఎంత? సో యాంగిల్ చేసినప్పుడు బాడీ అనేది జస్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ నేను ఒక 3 ఇంపార్టెంట్ కేసెస్ తీసుకున్నా, ఓకే? ఫస్ట్ క్లాస్లో నేను ఇంక్లైన్డ్ యాంగిల్ అనేది θ1 పెట్టిన విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్. సో ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉన్న బాడీ మూవ్ అవ్వట్లేదు, ఓకే? నెక్స్ట్ నేను ఏం చేసిన, ఆ ఇంక్లైన్డ్ ప్లేన్ యొక్క యాంగిల్ని పెంచిన విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్. అప్పుడు కూడా బాడీ మూవ్ అవుతుందా అంటే బాడీ మూవ్ కాలేదు. కానీ నేను ఎప్పుడైతే ఇంక్లైన్డ్ ప్లేన్ యాంగిల్ θ3 పెట్టిన విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్, బాడీ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అంటే జస్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో ఈ 3 కండిషన్స్లో యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఏది? బాడీ ఎప్పుడైతే మూవ్ అయింది అంటే టీటా యాంగిల్ నేను ఏం పెట్టినప్పుడు బాడీ అనేది జస్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిందో ఆ యాంగిలే మనకి యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో θ3 వచ్చేసి మనకి యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో క్లియర్గా అర్థమైందా కాన్సెప్ట్? సో ఇప్పుడు మనం అదే యాంగిల్ ఆఫ్ రిపోజ్ని మ్యాథమెటికల్గా చూద్దాం, ఓకే? నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకొని ఆ ఇంక్లైన్ ప్లేన్ని విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ టీటా యాంగిల్లో పెట్టుకున్నా. అండ్ ఒక బాడీ అనేది దీని మీద ఏమంటారు, బాడీ అనేది రెస్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను ఇది ఏ యాంగిల్లో పెట్టుకున్నా అంటే టీటా యాంగిల్లో పెట్టుకున్నా, ఓకే? అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ బాడీ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి? వెయిట్ యాక్ట్ అవుతుంది, నార్మల్ రియాక్షన్ యాక్ట్ అవుతుంది, అండ్ బాడీ ఈజ్ జస్ట్ అబౌట్ టు మూవ్ అనే సిచ్యువేషన్ తీసుకుందాం. జస్ట్ అబౌట్ టు మూవ్ అన్నప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందా కాదా? అంటే ఈ ఇంక్లైన్డ్ సర్ఫేస్ అండ్ బ్లాక్ సర్ఫేస్కి మధ్యలో ఒక రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే బాడీ ముందటికి మూవ్ అవ్వాలనుకున్నప్పుడు అదే ఫోర్స్ నేను ఎఫ్ఆర్ తీసుకున్నా విచ్ ఈజ్ ఆపోజిట్. అంటే సపోజ్ బాడీ మూవ్ అయితే కిందికి మూవ్ అవుతుందా అంటే రెసిస్టెన్స్ ఎట్ సైడ్ డెవలప్ అవుతుంది, ఆపోజిట్ టు ద బాడీస్ మోషన్. అంటే ఆపోజిట్ అంటే ఇది ఎఫ్ఆర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అది మూవ్ అవ్వబోతుంది కదా, అవ్వబోతున్న సిచ్యువేషన్లో నేను ఈక్విలిబ్రియం కండిషన్ తీసుకుంటాను. ఎందుకంటే అవ్వబోతుంది అంటే ఇంకా అవ్వలే కదా, అవ్వబోతుంది అన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు నేను ఈక్విలిబ్రియం కండిషన్స్ తీసుకుంటున్నాను. ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎందుకు తీసుకున్నాను? అప్పుడు అవ్వబోతుంది అంటే బాడీ రెస్ట్లో ఉన్నట్టే, ఓకే? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, అప్లయింగ్ ఈక్విలిబ్రియం కండిషన్స్. ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటే ఏంది? సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు 0. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంది? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ all the forces acting along x direction. సో సిగ్మా ఎఫెక్స్ చూడండి, నేను దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇక్కడ వేసుకున్నా. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది? ఒక బాడీని అన్ని కాంటాక్ట్స్ నుంచి తీసేసి, ఇక్కడ కాంటాక్ట్ ఏముంది? ఇంక్లైన్డ్ ప్లేన్ తోటి కాంటాక్ట్ ఉంది, ఆ కాంటాక్ట్ని తీసేసి సపరేట్గా డ్రా చేసి ఆ బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటిని గీసుకుంటే దాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. సో నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంజీ అనేది టీటా యాంగిల్ మేక్ చేస్తుంది వై యాక్సిస్ తోటి, అండ్ ఎఫ్ అనేది ఇక్కడ ఎఫ్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది,
ఓకే. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0నా, సిన్స్ ఎంజీ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ టీటా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్, వాటిని నేను రిజాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రిజాల్వ్ చేసుకున్నాను. సో ఏ యాంగిల్తో టీటా మేక్ చేస్తే ఆ యాంగిల్ కాంపోనెంట్ కాస్ టీటా కాంపోనెంట్ అయిపోతుంది. సో ఎంజీ కాస్ టీటా, ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్ వచ్చేసి ఎంజీ సైన్ టీటా. సో ఇప్పుడు చూడండి, సో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి ఎక్స్ డైరెక్షన్లో, ఎఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎఫ్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ప్లస్ వస్తుంది కదా. సో ప్లస్ ఎఫ్. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ ఎంజీ సైన్ టీటా అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, టువర్డ్స్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. అంటే సింబల్ ఏమొస్తుంది, మైనస్ ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నేను ఈ మైనస్ ఎంజీ సైన్ థీటా అన్నట్టు పంపించుకుంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ థీటా, సిగ్మా ఎఫ్ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్. సో ఇక్కడ వై డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏంటో చూద్దాం. ఎన్ విచ్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ వై డైరెక్షన్, అందుకే ప్లస్ ఎన్. అండ్ ఎంజీ కాస్ థీటా చూడండి, ఎంజీ కాస్ థీటా ఇస్ యాక్టింగ్ టువర్డ్స్ నెగిటివ్ వై డైరెక్షన్ అంటే మైనస్. సో ఎన్ మైనస్ ఎంజీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ కాస్ థీటా. సో నేను దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నా, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నా, ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ తోటి డివైడ్ చేస్తున్నా. సో ఎఫ్ బై ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ టీటా బై ఎంజీ కాస్ థీటా. ఎంజీ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, సైన్ టీటా బై కాస్ థీటా అంటే ఏంది, టాన్ టీటా. దేర్ఫోర్ ఎఫ్ బై ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు టాన్ టీటా. అవునా కదా. మనము ప్రీవియస్ దాంట్లో ఏం చూసినాము, టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ చూసినామా లేదా. ప్రీవియస్ వీడియోలో నేను టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎట్లా ప్రూవ్ చేస్తున్నాను. సో టాన్ టీటా ప్లేస్లో మ్యూ కూడా పెట్టుకోవచ్చు కదా. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎన్. అయితే ఇక్కడ ఈ మ్యూకి టీటాకి ఇంపార్టెన్స్ ఏంది, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అన్నా కానీ యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఎందుకంటే ఈ టీటా దగ్గర ఏమవుతుంది చెప్పండి, బాడీ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే బాడీ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అంటే అది యాంగిల్ ఆఫ్ రిపోజా కాదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ టీటా విచ్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. అండ్ ఇంకొకటి మీరు చూసుకున్నట్టయితే బాడీ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుందంటే మ్యాక్సిమం ఫోర్స్ ఎంత, బేసిక్ ఫోర్స్ ఎంత, లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్. దాని తర్వాత ఏమవుతుంది, బాడీ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుందా కదా. అంటే ఈ ఫోర్స్ ఏమంటారు, ఈ ఫోర్స్ ఎంత ఉంటుంది, మినిమం ఫోర్స్, లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంతనే ఉంటుంది. అంటే ఇప్పుడు లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ 50 ఉందనుకోండి, దీన్ని కూడా మినిమం ఫోర్స్ 50 ఉంటుంది. సో 50.1 నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈ ఫోర్స్ యాక్ట్ అవ్వడం కిందికి. సో అర్థమైందా నేను చెప్పింది. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. అండ్ ఇక్కడ ఏమంటారు, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో అది స్టాటిక్ ఫ్రిక్షన్, దాన్ని లిమిటింగ్ ఫ్రిక్షన్ అని స్టాటిక్ ఫ్రిక్షన్ కాదు, దాన్ని లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని కూడా అంటాం. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది ఈ టీటా దగ్గర. సో ఈ టీటా దగ్గర ఏమవుతుంది, మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ తర్వాతనే బాడీ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం. సో క్లియర్గా అర్థమైందా యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఎక్స్ప్లెనేషన్. సో నా వీడియో మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలి, రైట్.